హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వన్ టైం ఆపర్చునిటీ ఎగ్జామినేషన్స్ కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. మరి అందులో 5th and 6th సప్లీ ఎగ్జామినేషన్స్, మరి వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషను విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్స్ నవంబర్ 2023లో కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క వన్ టైం ఆపర్చునిటీ ఎగ్జామినేషన్స్ ఎవరెవరు రాయవలసి ఉంటుంది, ఏ బ్యాచ్ వాళ్ళు రాయాలి, మరి 5th and 6th సప్లిమెంటరీ ఎవరెవరు రాయడానికి అవకాశం ఉంది, ఎప్పుడెప్పుడు ఫీజులు పే చేయాలి అనేటటువంటి విషయాన్ని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలన్నీ మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో. డియర్ ఫ్రెండ్స్, మరి ఈ యొక్క ఉత్తర్వుని 10/3/2023 అంటే అక్టోబర్ 3వ తారీఖు నాడు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వారైతే రిలీజ్ చేయడం జరిగింది. మరి దీని ప్రకారం ఏంటంటే, I am by the direction herewith issuing the following schedule for the UG 5th semester supplementary and one time opportunity. అంటే ఎవరైతే Y15 and Y16 బ్యాచెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 5th సెమిస్టర్ సప్లిమెంటరీ ప్లస్ ఎవరైనా కానీ ఇంతకుముందు కంప్లీట్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి వన్ టైం ఆపర్చునిటీ కూడా ఇవ్వటం అనేది జరిగిందనమాట. అదేవిధంగా 4th సెమిస్టరు ఇంటర్నర్షిప్ అంటే Y20 బ్యాచ్ ఓన్లీ అనమాట. ఇంటర్నర్షిప్ వాళ్ళు సప్లీ ఎగ్జామినేషన్స్ ఆఫ్ బీఎస్సీ, బీకామ్, బీఏ, బీసీఏ, బీఏఓఎల్, బీహెచ్ఎం, బీబీఎం హానర్స్, బీఎస్సీ, హెచ్ఎస్ ఎగ్జామినేషన్స్ వాళ్ళకైతే ఈ యొక్క అవకాశం అయితే కలదు. సో ఈ యొక్క ఎగ్జామినేషన్స్కు సంబంధించి పరీక్ష ఫీజులను 16/10/2023 పే చేయవలసి ఉంటుంది వితౌట్ లేట్ ఫీజుతో. మరి మీ యొక్క గ్యాలీస్ అవన్నీ కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అక్టోబర్ 17వ తారీఖు నాడు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో వీరందరికీ కూడా ఎవరైతే 5th సెమ్ సప్లీ, వన్ టైం ఆపర్చునిటీ Y15 and Y16 బ్యాచ్, 6th సెమిస్టర్ ఇంటర్నర్షిప్ Y20 బ్యాచ్ వాళ్ళు ఎగ్జామినేషన్స్ అయితే మనకి 1/11/2023 నుంచి అయితే ప్రారంభమవుతాయి. వీటికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్, థియరీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామినేషన్స్ అనేది ప్రాక్టికల్స్ కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా కానీ సప్లిమెంటరీ ఉన్నట్లయితే ఎవరికైతే Y15 తర్వాత బ్యాచ్ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సప్లిమెంటరీ ఫీజులు అనేది అప్లై అవుతాయి. ఒక పేపర్ ఉన్న వాళ్ళు 390 రూపాయలు, 2 ఉంటే 510, 3 ఉంటే 570, 4 అంతకంటే ఎక్కువ ఉంటే 900 రూపాయలు అనేది పే చేయాలి. ఒకవేళ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఫీజు ఫర్ ఆల్ కోర్సెస్కి అయితే 1000 రూపీసు, మరి ప్రాక్టికల్స్ కానీ, ప్రాజెక్ట్ కానీ, వైవా ఎగ్జామినేషన్స్ ఫీజు పే చేయాలంటే వాళ్ళందరూ కూడా 1000 రూపీస్ అనేది పే చేయవలసి ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేపాటికి మనకి బీహెచ్ఎం కోర్సుకి సపరేట్ ఫీజులు అయితే ఉంటాయి. దీనికైతే సింగిల్ పేపర్ అయితే 410, 2 అయితే 530, 3 అయితే 720, 4 పేపర్లు అయితే 860, మరి 5 పేపర్లు అయితేనేమో 1100, మరి 6 పేపర్లు అంతకంటే ఎక్కువ పేపర్లు అయితే 1430 రూపాయలు అనేది పే చేయవలసి ఉంటుందన్నమాట. ఇకపోతే 6th సెమిస్టర్ అంటే ఎవరైతే Y20 బ్యాచ్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ అనమాట. వీళ్ళు ఎవరైతే 6th సెమ్లో మరి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ Y20 బ్యాచ్ వాళ్ళ వరకే ఉంటుంది, అందరు రాయటానికి వీల్లేదు. వీళ్ళు 2150 రూపాయలు అనేది పే చేయవలసి ఉంటుందన్నమాట. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ పర్టికులర్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ వన్ టైం ఆపర్చునిటీ. ఎవరికైతే Y15, Y16 బ్యాచెస్ మీ యొక్క హాల్ టికెట్లో స్టార్టింగ్ 3 డిజిట్స్ ఉన్నాయో
వాళ్ళ వరకు వన్ టైం ఆపర్చునిటీ ఫెసిలిటీస్ కలగదు. అది థియరీ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చాలా క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే, ఒక సెమిస్టర్లో 3 పేపర్సు అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు 3,950 రూపాయలు అనేది పే చేయాలి. ఫర్ ఈచ్ ఎడిషనల్ పేపర్ వచ్చేపాటికి ఇన్ ఎనీ సెమిస్టర్లో 1,965 రూపాయలు అనేది పే చేయాలి. ది ఫీ ఈజ్ పర్ సెమిస్టర్ అండ్ పేపర్స్ ఇండిపెండెంట్లీ ఫర్ 5th సెమిస్టర్ అన్నమాట. అదేవిధంగా మనకి ఇంటర్నల్ కానీ ప్రాక్టికల్ కానీ ప్రాజెక్ట్ కానీ ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే 1 పేపర్ ప్రాక్టికల్ ఉంటే 1,330 రూపాయలు పే చేయాలి. 2 లేక 3 పేపర్లు ఉంటేనేమో 2,670 పే చేయాలి. ఇఫ్ మోర్ దాన్ 3 పేపర్స్ ఉంటేనేమో ఒక్కొక్క పేపర్కి 1,000 రూపీస్ అనేది పే చేయవలసి ఉంటుందన్నమాట. ఇది మనం క్లియర్గా గమనించవలసినటువంటి అంశం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరైతే మనకి 5th సెమిస్టర్ సప్లిమెంటరీ అండ్ వన్ టైం ఆపర్చునిటీ Y15 Y16 బ్యాచెస్, 6th సెమిస్టర్ అయితే ఇంటర్నర్షిప్ Y20 బ్యాచ్ వాళ్ళు ఈ యొక్క ఫీజుల్ని విత్ ఇన్ ది టైంలో పే చేసుకొని మరి మంచిగా ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణులు అవుతారని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్.